తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. గతంలో అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో తమకు ఇది కావాలి అది కావాలి అని ఏదీ డిమాండ్ చేయలేదు. కేవలం కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. తాజాగా మరోసారి అదే పాత్రను పోషించబోతున్నారు. తాజాగా విడుదలవుతున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. ఈసారి 400కు పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నామని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారంటూ బీజేపీ ఊదరగొట్టింది. తీరా ఫలితాలు వస్తున్న తీరును గమనిస్తుంటే ఎన్డీఏకు వస్తున్న ఫలితాలు అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. ఇండియా కూటమి అనుకున్న దానికన్నా అద్భుతమైన పనితీరును కనపరుస్తోంది. మంచి ఫలితాలను రాబడుతోంది. భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనబడడం లేదు. మిత్రులపై తప్పనిసరిగా ఆధారపడాల్సిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవుతోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర అవుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుండటంతో పాటు భారీ స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోబోతోంది. దాదాపు పోటీ చేసిన అన్ని ఎంపీ స్థానాల్లోనూ గెలవబోతోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పనుండటం ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో అనుకున్న స్థానాల్లో సీట్లను సాధించలేకపోయింది.